హాయ్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఫుట్బాల్. సో ఇందులో మెన్స్ టోర్నమెంట్స్ అండ్ ఉమెన్స్ టోర్నమెంట్స్, ఫిఫా వరల్డ్ కప్, ఏషియన్కి సంబంధించినవి అండ్ సౌత్ ఏషియన్కి సంబంధించినవి, ఇతర మేజర్ టోర్నమెంట్స్ అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో పూర్తిగా క్లాస్ వినడానికి ట్రై చేయండి అండ్ విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఫ్రీ పీడిఎఫ్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంటెంట్ అనే ఫోల్డర్ ఉంటుంది, అందులో ఉంటాయి. సో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీ అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోర్స్ కేవలం 200కే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి, బట్ ఉన్నంత వరకు ప్రిపేర్ అవుతూనే ఉండండి. నేను మ్యాక్సిమం నాకు సాధ్యమైన అన్ని క్లాసులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వచ్చేసి పాలిటీ, జీకే, సైన్స్, కెమిస్ట్రీ అండ్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 8000 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే 50 రూపీస్, ఓవరాల్గా ఎన్టీపీసీ గ్రూప్ డి అయితే 200 రూపీస్. ఇది మీకు గ్రూప్ డి ఎగ్జామ్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? సో తీసుకోవడానికి డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు పెట్టిన 200 రూపీస్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సో తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి ఒకసారి. మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే దెన్ తీసుకోండి. 100% చెప్తున్నా, మీరు పెట్టే మనీకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో కమింగ్ టు ద టాపిక్ ఫుట్బాల్. ఫిఫా గురించి చూద్దాం. ఫస్ట్ ఫిఫా అనేది చాలా ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఇది. సో ఇవి ఏ విధంగా మెన్షన్ చేస్తూ ఉంటారు అనేది చూద్దాం. ఫస్ట్ ఫిఫా వరల్డ్ కప్ మెన్స్. ఫిఫా వరల్డ్ కప్ మెన్స్ 2022లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ అడుగుతారు డెఫినెట్లీ, ఖతర్లో జరిగింది. విన్నర్ అడుగుతారు అర్జెంటీనా, రన్నర్ అడుగుతారు ఫ్రాన్స్. ఇవి మాత్రం మ్యాండేటరీ. హోస్టింగ్ కంట్రీ, విన్నింగ్ కంట్రీ, రన్నర్ అప్ ఇవి అడుగుతారు. ఇవి అడిగిన తర్వాత ఇందులో కొన్ని అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, అవి కూడా అడుగుతూ ఉంటారు. చూద్దాం ఒకసారి. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు ఎవరు అని అడుగుతారు, లేదా గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి వచ్చింది అంటారు, బంగారు బూట్లు. సో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడైనా బంగారు బూట్లు, గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి వచ్చిందన్నా కూడా సేమ్ అండి. 2022 వరల్డ్ కప్ కనుక చూస్తే ఫ్రాన్స్కి సంబంధించిన కిలియన్ మెబాప్పేకి రావడం జరిగింది. 8 గోల్స్ చేశాడు. ఎన్ని గోల్స్ అని అడగాడండి ఎగ్జామినర్ డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అడుగుతాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అడుగుతాడు, లేదా గోల్డెన్ బాల్ అవార్డు అని కూడా అడుగుతాడు. బంగారు బంతిని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. అర్జెంటీనా ఆటగాడు లియోనార్డో మెస్సీ. ఓకే. సో నెక్స్ట్ గోల్ కీపర్గా ఎవరు అని అడుగుతారు, లేదా బంగారు గ్లౌజ్, గోల్డెన్ గ్లౌజ్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతారు. ఇక్కడ అర్జెంటీనా ఆటగాడు ఎమిలియానో మార్టినెజ్కి రావడం జరిగింది. సో గోల్డెన్ బూట్ అవార్డ్, గోల్డెన్ గ్లౌజ్ అవార్డ్, గోల్డెన్ బాల్ అవార్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ అత్యుత్తమ యువ ఆటగాడిగా ఎన్జో ఫెర్నాండెజ్ గెలుచుకున్నాడు. అత్యుత్తమ యువ ఆటగాడు, యంగ్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డు అని కూడా అడుగుతూ ఉంటారు. ఇంగ్లాండ్కి రావడం జరిగింది. ఫెయిర్ ప్లే అవార్డ్ ఇంగ్లాండ్కి రావడం జరిగింది. సో 2022 అనేది ఓల్డ్ వర్షన్ కనుక మనల్ని 2026 కూడా డెఫినెట్లీ అడుగుతాడు. ఇది కెనడా, మెక్సికో అండ్ యునైటెడ్ స్టేట్స్లో సంయుక్తంగా నిర్వహించబోతూ ఉన్నారు. కెనడా అండ్ మెక్సికో, యునైటెడ్ స్టేట్స్. ఓకేనా? సో ఇది ఫిఫా మెన్స్ వరల్డ్ కప్. నెక్స్ట్ అండర్-20 అని మెన్షన్ చేస్తాడు. ఫిఫా అండర్-20 మెన్స్ వరల్డ్ కప్ కనుక చూస్తే 2023లో జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హోస్టింగ్ కంట్రీ వెరీ ఇంపార్టెంట్, అర్జెంటీనాలో జరిగింది. విన్నర్ కంట్రీ ఇంపార్టెంట్, ఉరుగ్వే విన్నర్. రన్నర్ వచ్చేసి ఇటలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బూట్ అవార్డు వచ్చేసి సిసారే కసాడై, ఇటలీకి సంబంధించిన వ్యక్తి. అండ్ గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి సిసారే కసాడై, ఇటలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ గ్లౌజ్ అవార్డు వచ్చేసి సెబాస్టినో డెస్ప్లాంచెస్, ఇటలీకి సంబంధించి. సెబాస్టినో అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్కి రావడం జరిగింది. అండ్ 2025లో జరగబోతూ ఉంది. మళ్ళీ చిలీ దేశం ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. సో ఇది ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడాల్సిందండి. గూగుల్ ముందేసుకొని, ల్యాప్టాప్ ముందేసుకొని చాలా వర్క్ చేయాలి. ఓకేనా? సో దీన్ని మీరు వినియోగించుకున్నప్పుడు ఒక లైక్ చేయడం తప్పేం కాదని నేను అనుకుంటాను. సో లైక్ అండ్ షేర్ చేయడానికి ట్రై చేయండి దయచేసి. ఓకే.
సో మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఓకే, సో రైట్. నెక్స్ట్ వచ్చేసి అండర్-17 కూడా ఫిఫా వరల్డ్ కప్ మెన్స్లో జరిగింది 2023లో. ఇక్కడ మనకి ఆతిథ్యం ఇచ్చిన కంట్రీ వచ్చేసి ఇండోనేషియా, విన్నర్ జర్మనీ, రన్నర్ ఫ్రాన్స్. సో సేమ్ ఇక్కడ గోల్డెన్ బూట్ అవార్డు వచ్చేసి అగస్టిన్ రొబెర్టో, అర్జెంటీనా ఆటగాడు 8 గోల్స్ చేశాడు. అండ్ నెక్స్ట్ గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి ప్యారిస్ బ్రార్నర్, జర్మనీకి సంబంధించిన వ్యక్తి. అండ్ గోల్డెన్ గ్లౌజ్ వచ్చేసి పాల్ అగ్నే, ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి మనకి ఇంగ్లాండ్కి రావడం జరిగింది. 2025 కనుక చూస్తే ఖతార్లో నిర్వహించబోతా ఉన్నారు నవంబర్లో. ఎందుకు నవంబర్ అని మెన్షన్ చేశానంటే ఎగ్జామినర్ అడుగుతాడా అన్న అంటే అడగడు. బట్ మనమున్నా లేకపోయినా కానీ మీరు అది ఈ నోట్స్ మీ దగ్గర ఉన్నదనుకోండి, నవంబర్ రాగానే ఒకసారి గూగుల్ చేసుకొని చెక్ చేసుకొని రాసుకోవాలి, అప్డేట్ అవ్వాలి మీకు మీరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఫిఫా వరల్డ్ కప్ ఉమెన్స్ టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 2023లో కనుక చూస్తే హోస్టింగ్ కంట్రీ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించింది. విన్నర్ స్పెయిన్, రన్నర్ ఇంగ్లాండ్. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డెన్ బూట్ అవార్డు 5 గోల్స్ చేసిన వ్యక్తి హినాటా మియాజవా. హినాటా అని గుర్తుపెట్టుకోండి, జపాన్కి సంబంధించిన ప్లేయర్. అండ్ గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి ఐథనా బోన్మాటి, స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి. గోల్డెన్ గ్లౌజ్ వచ్చేసి మేరీ ఇయప్స్, ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ అత్యుత్తమ యువ ఆటగాడు అంటే బాయ్ని అయితే ఆటగాడు అంటారు, గర్ల్ని ఏమంటారు? ఓకేనా, మీరు అది చూడండి ఒకసారి. సల్మా పరలులే, స్పెయిన్కి సంబంధించి. అండ్ ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి జపాన్. అండ్ 2027లో జరగబోతా ఉంది మళ్ళీ బ్రెజిల్. సో ఈ మనకి ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి జరుగుతూ ఉంటాయి, ఎక్సెప్ట్ అండర్స్కి సంబంధించినవి. అంటే నార్మల్గా ఉండేవన్నీ కూడా 4 ఇయర్స్, రిమైనింగ్ అన్నీ కూడా 2-3 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిఫా 20 ఉమెన్స్ వరల్డ్ కప్. సో ఇది రీసెంట్ యాక్టివిటీ కనుక ఫోకస్ చేయండి. అండర్-20 ఉమెన్స్ వరల్డ్ కప్ సెప్టెంబర్లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ కొలంబియా, విన్నర్ నార్త్ కొరియా, రన్నర్ జపాన్. సో ఇక్కడ 6 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ల అవార్డు సంపాదించింది నార్త్ కొరియాకి సంబంధించిన చోయ్ టూ. అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా అంటే బంగారు బంతిని గెలుచుకున్నది చోయ్ టూ సన్ నార్త్ కొరియా. గోల్డెన్ కీపర్ అంటే గోల్డెన్ గ్లౌజ్ అవార్డు గెలుచుకున్నది ఫెమ్కి లెఫ్టింగ్, నెదర్లాండ్కి సంబంధించిన ప్లేయర్. అండ్ ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి జపాన్కి రావడం జరిగింది. మనకి 2026లో పోలాండ్ ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్-17 ఉంది. ఇక్కడ ఫిఫాలోనే అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది. మనకి 2024 అక్టోబర్లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ వచ్చేసి డొమినికన్ రిపబ్లిక్, విన్నర్ నార్త్ కొరియా, రన్నర్ స్పెయిన్. ఇక్కడ గోల్డెన్ బూట్స్ అవార్డు వచ్చేసింది పౌ కమాండర్ 5 గోల్స్. అండ్ గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి జాన్ టూ చాంగ్ నార్త్ కొరియా. గోల్డెన్ గ్లౌజ్ వచ్చేసి ఇవాన్ ఆస్టిన్ యుఎస్. సో ఇక్కడ ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి నైజీరియాకి రావడం జరిగింది. 2025 అక్టోబర్లో మొరాకోలో గుర్తుపెట్టుకోండి జరగబోతూ ఉంది. నెక్స్ట్ ఏఎఫ్సి అంటే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ కప్ అన్నట్టు. ఇది ఏఎఫ్సి అన్నా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏషియన్ కప్. ఇక్కడ మెన్స్ ఏషియన్ కప్ చూసినట్లయితే 2023లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ ఖతార్, విన్నర్ ఖతార్, రన్నర్ జోర్డాన్. సో చాలామందికి డౌట్ రావచ్చు ఇవన్నీ చదవాలని అంటే డెఫినెట్లీ కొన్నిసార్లు చదవాలి. సో ఇప్పుడు అరిథమెటిక్ రీజనింగ్లో అంటే ఓవరాల్గా ఐడియా ఉన్న అందరూ కూడా ఆల్మోస్ట్ బాగానే చేస్తారు. బట్ వచ్చేది ఎక్కడికి వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్, జీకే ఇలాంటి దగ్గర. సో వాళ్ళు చేయలేని క్వశ్చన్ మనం చేస్తేనే మనం ఒక ముందు ఉన్నట్లు మెట్టు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది మళ్ళీ తప్పదే చేస్తూ ఉన్నారు. ఎన్టీపీసీ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అన్న సైన్స్లో ఏం ప్రిపేర్ అవ్వాలన్నా ఇంకేం ప్రిపేర్ అవ్వాలి, సైన్స్ కంటే ముఖ్యం సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్. గ్రూప్ డి వాళ్ళు సైన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇదే తప్పు నేను స్టార్టింగ్ నుండి చెప్తా ఉన్నా ఛానల్ పెట్టినప్పటి నుండి, బట్ మీరు మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నారు. సో ఆ తప్పు నుండి బయటపడడానికి ట్రై చేయండి దయచేసి. క్లియర్, రైట్. సో నెక్స్ట్ బంగారు బూట్లు గోల్డెన్ బూట్స్ అవార్డు వచ్చేసి అక్రమ్ అఫీఫ్. మనం ఇక్కడ ఫిఫాలోనే వాళ్ళు ఏ కంట్రీ అని నేర్చుకున్నాం, ఇక్కడ ఏం అవసరం లేదండి, జస్ట్ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి అక్రమ్ అఫీఫ్. అండ్ గోల్డెన్ గ్లౌజ్ వచ్చేసి మిషాల్ బర్షామ్. అండ్ ఫెయిర్ ప్లే అవార్డ్ ఖతార్ 2027లో సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. సో అండర్-23 అండి మెన్స్ ఏషియా కప్ చూస్తే హోస్టింగ్ కంట్రీ ఖతార్,
విన్నర్ జపాన్, రన్నర్ ఉజ్బెకిస్తాన్. ఇక్కడ గోల్డెన్ బూట్లో వచ్చేసి అలీ జజీమ్ అండ్ గోల్డెన్ బాల్ వచ్చేసి జోయల్ చిమా ఫుజితా అండ్ గోల్డెన్ గ్లౌజ్ అబ్దువోహిద్ నెమాటో. ఫెయిర్ ప్లే వచ్చేసి ఉజ్బెకిస్తాన్. సో నెక్స్ట్ అండర్-20 మెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి అండర్-20 మెన్స్ ఏషియన్ కప్ ఫిబ్రవరిలో జరగబోతా ఉంది. ఇంకో 2 monthsలో. హోస్టింగ్ కంట్రీ చైనా. అండ్ అండర్-17 మెన్స్ ఏషియన్ కప్ 2025 ఏప్రిల్లో జరగబోతా ఉంది. హోస్టింగ్ కంట్రీ సౌదీ అరేబియా. నెక్స్ట్ ఉమెన్స్ కనుక చూస్తే ఉమెన్స్ ఏషియన్ కప్ 2026లో హోస్టింగ్ కంట్రీ ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వబోతాం. అండర్-20. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండర్-20 అండర్-17 నార్మల్కి ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ అండర్-20 చూస్తే హోస్టింగ్ ఉజ్బెకిస్తాన్, విన్నర్ నార్త్ కొరియా, రన్నర్ జపాన్. ఇక్కడ మనకి గోల్డెన్ బాల్ వచ్చింది మాయా హిజికాతా అండ్ గోల్డెన్ బాల్ వచ్చేసి చే యాన్ యాంగ్ అండ్ గోల్ కీపర్ బంగారు గ్లౌజ్ కూడా చే యాన్ యాంగ్కి రావడం జరిగింది. ఫెయిర్ ప్లే వచ్చి మనకి ఉజ్బెకిస్తాన్కి రావడం జరిగింది. అండ్ అండర్-17 ఉమెన్స్ ఏషియన్ కప్ 2024లో జరిగింది. మనకి ఇండోనేషియా ఆతిథ్యం ఇచ్చింది. విన్నర్ నార్త్ కొరియా, రన్నర్ జపాన్. ఇక్కడ గోల్డెన్ బూట్స్ వచ్చేసి జాన్ టూ చాంగ్, గోల్డెన్ బాల్ మిహారు షింగో, గోల్డెన్ గ్లౌజ్ పాక్ జో గ్యాంగ్. నేమ్ కొంచెం గుర్తుపెట్టుకోండి. జాన్ మిహారో లేదా జాన్ షింగో పాక్. అండర్-17 ఉమెన్స్ ఏషియన్ కప్ జాన్ షింగో పాక్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనం. అండ్ ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి మనకి జపాన్. నెక్స్ట్ సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంటుందండి. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ మెన్స్ ఛాంపియన్షిప్ షాఫ్లో కనుక చూస్తే మనకి 2023 హోస్టింగ్ కంట్రీ ఇండియా, విన్నర్ ఇండియా, రన్నర్ కువైట్. గుర్తుపెట్టుకోండి ఇవి. అండ్ నెక్స్ట్ బంగారు బూట్లు గోల్డెన్ బూట్లు గెలుచుకున్నది 5 goals చేసిన సునీల్ ఛెత్రి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా అంటే బంగారు బాలు సునీల్ ఛెత్రి. అండ్ గోల్ కీపర్ గోల్డెన్ గ్లౌజ్ కనుక చూస్తే అనిజుర్ రెహమాన్ జికో. ఫెయిర్ ప్లే అవార్డ్ నేపాల్. అండ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్లో అండర్-20 చూస్తే 2024లోనే జరిగింది. హోస్టింగ్ నేపాల్, విన్నర్ బంగ్లాదేశ్, రన్నర్ నేపాల్. ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రీసెంట్ యాక్టివిటీ. సో ఇక్కడ గోల్డెన్ బూట్లు కనుక చూస్తే మిరాజుల్ ఇస్లాం, గోల్డెన్ బాల్ మిరాజుల్ ఇస్లాం, గోల్డెన్ గ్లౌజ్ మహమ్మద్ అసీఫ్ అండ్ ఫెయిర్ ప్లే నేపాల్. నెక్స్ట్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 మెన్స్ 2023లో జరిగింది. హోస్టింగ్ నేపాల్, విన్నర్ ఇండియా, రన్నర్ పాక్. గోల్డెన్ బూట్లు కనుక చూస్తే జిగ్మే నామ్గేల్ అండ్ గ్విమ్సర్ గోయరీ ఇండియాకి సంబంధించిన ఆయన, సమీర్ తమాంగ్. గోల్డెన్ బాల్ చూస్తే మాంక్లిన్తాంగ్ కిప్జెన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ గోల్డెన్ గ్లౌజ్ చూస్తే లియోనెల్ డారియల్ రెమ్మి. ఫెయిర్ ప్లే అవార్డ్ భూటాన్. నెక్స్ట్ మెన్స్ అండర్-17 అండి 2024లో జరిగింది. హోస్టింగ్ వచ్చేసి మనకి భూటాన్. నెక్స్ట్ విన్నర్ ఇండియా, రన్నర్ బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ ఇది యాక్టివిటీ రీసెంట్ యాక్టివిటీ. గోల్డెన్ బూట్లు కనుక చూస్తే సుజన్ డాంగోల్, గోల్డెన్ బాల్ మహమ్మద్ అర్బష్ అండ్ గోల్డెన్ గ్లౌజ్ ఎహబూన్ సూరజ్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఫెయిర్ ప్లే అవార్డ్ భూటాన్ 2025 నెక్స్ట్ ఉంది. బట్ ఎక్కడ అనేది ఇంకా అవి కొన్ని కండక్ట్ చేయరండి ఎవ్రీ ఇయర్. కొన్ని చిన్న చిన్న టోర్నమెంట్స్ పోస్ట్పోన్ చేయడం లాంటివి ఇట్లాంటివి చేస్తూనే ఉంటారు. బట్ నో వరీ. నెక్స్ట్ సాఫ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్ ఛాంపియన్షిప్ 2024లో జరిగింది. డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి అమ్మా ఇది. హోస్టింగ్ నేపాల్, విన్నర్ బంగ్లాదేశ్, రన్నర్ నేపాల్. 8 goals చేసి గోల్డెన్ బూట్లు గెలుచుకున్నది డెకీ లజోమ్ అండ్ బంగారు బంతి. గోల్డెన్ బాల్ గెలుచుకున్నది రీతు పూర్ణ చక్మా, గోల్డెన్ గ్లౌజ్ గెలుచుకున్నది రుప్నా చెక్మా. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. గోల్డెన్ బాల్ రీతు పూర్ణ చెక్మా, గోల్డెన్ గ్లౌజ్ రుప్నా చెక్మా. ఫెయిర్ ప్లే అవార్డ్ భూటాన్. ఓకేనా. 1 second అండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి అండర్-19 ఉమెన్స్ ఛాంపియన్షిప్ సాఫ్లోనే అండర్-19. సాఫ్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. హోస్టింగ్ కంట్రీ బంగ్లాదేశ్, విన్నర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ ఇండియా. 1-1 చేశారు బంగ్లాదేశ్ అండ్ ఇండియా. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే బంగ్లాదేశ్ ఒకటే ఉంటుంది కదా విన్నర్ అన్నట్టు చూడకండి. ఓకే. ఇక్కడ అత్యుత్తమ ఆటగాడిగా బంగారు బూట్లు గెలిచింది మనకి పూజా సిబానీదేవి అండ్ మొసమ్మత్ సగోరికా. ఇది ఇండియా తరపున ఇద్దరికి వచ్చింది. అండ్ బంగారు బంతిని గెలుచుకున్నది మొసమ్మత్ సగోరికా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్-20 ఉమెన్ ఛాంపియన్షిప్ 2025లో జరగబోతా ఉంది బంగ్లాదేశ్లో. అండ్ నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ. సో ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సంతోష్ ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, ఏ స్పోర్ట్కి సంబంధించిన ట్రోఫీ అని అడుగుతాడు. సో అప్పుడు సంతోష్ ట్రోఫీ అనగానే మనం ఏం పెట్టాలి, ఫుట్బాల్ పెట్టాలి. సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ దీనికి సంబంధించింది అడుగుతాడు. ఇట్లా అడిగినప్పుడు మనం డెఫినెట్లీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2023-24 మార్చ్లో అయిపోయింది ఇది ఎండ్. విన్నర్ వచ్చేసి సర్వీసెస్ టీమ్, రన్నర్ గోవా. ఇక్కడ గోల్డెన్ బూట్లు గెలుచుకున్నది పీజమ్ సనాతోయ్ మెటాయ్ మణిపూర్కి సంబంధించిన ప్లేయర్. బంగారు బంతి గోల్డెన్ బాల్ చూస్తే సమీర్ ముర్ము సర్వీసెస్ టీమ్. బంగారు గ్లౌజ్ సయ్యద్ బిన్ అబ్దుల్ ఖాదిర్ సర్వీసెస్ టీమే. అండ్ నెక్స్ట్ 2024-25 కనుక సంతోష్ ట్రోఫీ చూస్తే 24 డిసెంబర్ 31 అయిపోతా ఉంది. వన్స్ అయిపోతే మీరు అప్డేట్ చేసుకోండి. ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ 2023-24 చూస్తే విన్నర్ ముంబై సిటీ, రన్నర్ మోహన్ బగాన్. అండ్ 2024-25 చూస్తే ఏప్రిల్ 25లో జరగబోతుంది. అంటే ఈ లీగ్స్ ఏంటి అంటే మనకి రంజీ ట్రోఫీ లాగా ఉంటాయి కదా, మంత్లు అవుతూ ఉంటాయి. సో అవన్నట్టుగా. సో ఈ విధంగా నేర్చుకోండి, డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, సో అందరు ఇలాంటి క్లాసెస్ కాదు మనవి. చాలా వరకు వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఏం అవసరమో అవే ఉంటాయి, అవి మిస్ చేయకుండా ఉంటాయి. సో మన దగ్గర ఉన్న మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే నేను ఎక్కువగా క్లాసెస్ చేస్తాను, మీకు అప్డేట్స్ ఇవ్వను. అట్ ద సేమ్ టైం కొద్దిగా కంటిన్యూటీ అనేది ఉండదు. మేబీ అంటే 4 రోజులు చెప్తే 2 రోజులు నా వర్క్స్ వల్ల బంద్ చేస్తూ ఉంటాను. బట్ నో వరీ. సో ఉన్నంత వరకు ది బెస్ట్ కంటెంట్ అందించడమే మన టార్గెట్. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.